నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏమంటే, ఎట్లా అంటే రైట్ అన్నారు కదా మీరు. ఇట్లా ఇట్లా పెడితే రైట్ అని కదా మీరు చెప్పారు. ఒక వీడియో తీస్తాను నేను. ఇట్లా పెడితే రైట్ అన్నారు కదా, ఒక వీడియో నేను తీస్తాను. ఆ వీడియో తీసినప్పుడు ఇట్లన్నీ చూపిస్తాను. ఇట్లనే నేను చూపిస్తాను. ఆడి వరకు బాగానే ఉంది. ప్రజెంట్ నేను వీడియో తీసిన తర్వాత నా వీడియోని నేను దీన్ని ఇట్లా ఇట్ల మీద చేయి చూపిస్తాను కదా, ఈ విధంగా దీన్ని నేను పైన టిక్ అని కొడితే పూలు వస్తున్నాయి. యూట్యూబ్ వాళ్ళు పూలు మాది అదొక పర్వ పైనుంచి కిందకి దిగేసినట్టు చూపిస్తారనమాట. అది పెట్టచ్చా పెట్టకూడదా ముందు క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకు నేను అడుగుతున్నానంటే, ప్రజెంట్ సిచ్యువేషన్లో కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకి ఏం తెలియదు దాని గురించి. అది పెట్టచ్చా, ఇప్పుడు యూట్యూబ్ తీసిన వ్యక్తి పెట్టచ్చా పెట్టకూడదా, అది కొంచెం క్లారిటీగా చెప్పండి. మళ్ళీ నేను మార్నింగ్ టైంలో ఏదైనా ఒక మంత్రం పెడతాను. అది అన్ని మతాలకు ఉపయోగించుకోవచ్చు. ఎవరు ఏ మతం కావాలని నేను దానికి అబ్జెక్షన్ చెప్పను. అంటే చూసని పోతారు, అది వాళ్ళ ఇష్టం. అది నేనేమంటున్నా అంటే, నాకు నచ్చిన మంత్రం నేను పెట్టుకున్నాను. అది తప్పుగా ఉంటే క్షమించండి. అది ఒక రెండో క్వశ్చన్. మళ్ళీ వచ్చి పాటలు పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. పాటలు పాడతారు. పాటలు రాని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం పద్యాలు పాడతారు, దేవుని పద్యాలు కానీ, మళ్ళీ వచ్చి దేవుని మంత్రాలు కానీ, దేవుని నాటకాలు కానీ వేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క సమాజంలో రకరకాలుగా ఉంటుంది పరిస్థితి. దానివల్ల నేను తీయాలనుకున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ నా మంత్రానికి నన్ను లైక్ చేయండి 65 మంది నాకు సబ్స్క్రైబ్ వచ్చింది. నేనేమి లక్షల్లో డబ్బు ఆశించబడలేదు. డబ్బు మీద ఆశ కూడా లేదు. ఎందుకు? నా సొమ్ము, నా కష్టమైన డబ్బు నాకు వస్తే చాలు. నేను కష్టపడింది, నేను ఆటో తోలుకోవాలని, నేనే బతకాలి. ఆ కష్టం సొమ్మే నాకు బతుకు, అంతేగాని నేను ఎక్కువగా ప్రజెంట్ జనాన్ని ఇబ్బంది పెట్టాలని నేను వీడియోలు తీయాల్సిన అవసరం నాకు లేదు. ప్రజెంట్ ఏమంటే, నేను ఉండేది నాకు ఒక మొబైల్. ఆ మొబైల్ నుంచే నేను షూటింగ్ చేసుకోవాలి. ఎందుకు? నేను చేతిలో పట్టుకొని మీకు వీడియో తీస్తున్నాను. అది కూడా మార్నింగ్ టైం 4 నుంచి 5 లోపల. మళ్ళీ రీసౌండ్ పోతూ ఉంటాయి. 2 వీలర్లు, కార్లు సౌండ్ వస్తూ ఉంటుంది. మళ్ళీ రికార్డింగ్ కూడా కాదు. వెనపక్క కుక్కలు, నక్కలు ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది, రీసౌండ్ మాది. దానివల్ల నేను ఏం చేస్తానంటే 4 నుంచి 5 లోపలనే చూస్తాను వీడియో తీసేదానికి. లేదంటే ఒక గృహలో పోతాను. లోపల అండర్గ్రౌండ్లో పోతే లైటింగ్ సిగ్నల్ వస్తే అక్కడ ఏమైనా వీడియో వస్తే తీస్తాను. అది కూడా లేదు. ఎందుకు? ఆ రోజు పరిస్థితి బట్టి. తప్పుగా ఉంటే క్షమించండి. నేను ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. 65 మంది నేను కష్టం మీద పట్టుకొచ్చుకున్నాను. వాళ్ళు కూడా ఏదేదో మాటలు చెప్పి, నీకు సబ్స్క్రైబ్ చేస్తే నాకేం లాభం, వాళ్ళు పిడిగుద్దులు వేస్తారు నన్ను. అందుకని వాళ్ళకే వదిలేశాను. లైక్ చేస్తారో చేయరో వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు డిలీట్ చేసుకున్నా కూడా వాళ్ళకే నష్టం. నన్ను సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు, లైక్ చేసేవాళ్ళు ఉంటారు. లైక్ చేసేవాళ్ళు ఎక్కువ మంది లేరు ఇప్పుడు. ఎందుకంటే మొబైల్ చూసేవాళ్ళు తగ్గిపోయినారు. జనాలు కళ్ళు పోతున్నాయి. చిన్న పిల్లలు కానించి వృద్ధుల వరకు మొబైల్ ఎవరు సరిగా చూడడం లేదు. టీవీ మేలు అనిపిస్తుంది జనాల్లో. ఇప్పుడు మొబైల్కు కళ్ళకు దెబ్బ వస్తుందని, ఎక్కువ ఏరియేషన్ ఎక్కువ అయిపోయింది కళ్ళకు. దానివల్ల మొబైల్ చూసేవాళ్ళు లేరు, తగ్గిపోయినారు. 10 మందిలో 5 మంది ఏమన్నా చూస్తారు. 100%లో 10 మంది చూస్తూ ఉంటారు. 90% చూసేవాళ్ళు లేరు నా దృష్టిలో. ఎందుకు? వానికి ఏజ్ అయినట్టు ఇంకా మొబైల్ చూడడం తగ్గించుకుంటా పోతా. ఎందుకంటానంటే ఇప్పుడుండే పరిస్థితి అలాంటిదే. 30,000 మొబైల్ కొనాలా, మళ్ళీ 50,000 పెట్టి టీవీ కొనాలా. మొబైల్ నుంచి టీవీ కనెక్ట్ చేయాలంటే ₹1,00,000 కావాలి. ఆ ₹1,00,000 ఎన్ని రోజులు కష్టపడాలి పేదవాడు? కష్టపడాల్సింది తరం సరిపోదు. ఈ తరం వానికి సరిపోదు. ₹1,000 రోజుకి ₹1,000 వస్తే ₹1,000 టీవీ ఖర్చు పెడతాడా? ఇంట్లో కుటుంబాన్ని పోషిస్తాడా? మీరే చెప్పండి సార్, యూట్యూబ్ సార్, మేడం. తప్పులు ఉంటే క్షమించండి.
ఎక్కువ దానికి 30,000 సంపాదించాలి ఉన్నాడు, ₹1,00,000 సంపాదించాలన్నాడు. పేదోడు సంపాదించలేడు. రోజుకి ₹1,000 వేసేది కష్టం. అది పొద్దున్నే సాయంత్రానికి ₹1,000 వచ్చేది కష్టం. దాంట్లోనే 3 పూటలు తిండి జరగాల, దాంట్లోనే రూమ్ బాడికి పోవాలా, దాంట్లోనే ఇంటి ఖర్చులు జరగాల. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సార్. మళ్ళీ దాంట్లోనే మీ ఇంట్లో యూట్యూబ్ వాళ్ళతో మీతో కాంటాక్ట్గా అవుతాడు. ఎందుకు అది ఒక గంట అరగంట కేటాయించుకుంటాడు. అది కూడా ఆ యూట్యూబ్ ఛానళ్ళు కూడా కొంతమంది యూట్యూబ్ చూసే వాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారు, సగం చూసి సగం ఎగిరిపోయే వాళ్ళు ఉన్నారు. అది తప్పుగా ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్, జై హింద్. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. చూస్తారు చూడడం మీ ఇష్టం, అది మీకే వదిలిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన లైక్ మీద అది పూలు పెట్టచ్చా పెట్టకూడదా, అది ఒకటి నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి. ఎందుకన్నానంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాను కాబట్టి దాని గురించి నాకు వివరంగా కొంచెం చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. జై భారత్, జై హింద్.